సామాజిక వర్గాల ప్రాధాన్యతలపై రాజకీయ పార్టీలు అణచివేతకు పాల్పడుతున్నాయని, రాజకీయంగా, సామాజికంగా రజకులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. ఈ నెల 26వ తేదీ ఉమ్మడి జిల్లాల రజక జన మహాసభ నిర్వహణకు నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు జిల్లా రజక జనసంఘ కార్యాలయంలో నాయకుల సమావేశం నిర్వహించారు. తొలుత ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి పి చంద్రశేఖర్ ని కలిసి ఏలూరు డివిజన్ పరిధిలో రజకులు పడుతున్న ఇబ్బందులను వివరించగా, సమస్యల పరిష్కారానికి క్రింది స్థాయి అధికారులకు తగు సూచనలు ఇస్తానని జిల్లా రజక సంఘ అధ్యక్షుడు కట్లయ్యకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా రజకుల సామాజిక పరిస్థితి మారకపోవడం దురదృష్టకరమని అన్నారు. జిల్లా కార్యకర్తల సమావేశంలో జిల్లా రజక సీనియర్ నేతలు వి శ్రీనివాసరావు, ఎలమంచిలి నాగశేషు, కొమ్మంటి మురళి, కనకపురి లక్ష్మణరావు, పున్నపు నరసింహరావు, దుర్గారావు, సుబ్రహ్మణ్యం, వీర్రాజు, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ఏలూరులో ఈ నెల 26వ తారీఖు జరగబోవు రజక మహాసభకు రజక వృత్తిదారులు రజకులు ఎక్కువ సంఖ్యలో హాజరవ్వాలనే విషయంలో మేము మాట్లాడటం జరిగింది. అయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం దృష్టికరమైన విషయం. అయితే సుమారు 5 లక్షల జనాభా ఉండే రజకులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని మేము కోరుతున్నాము. ఎమ్మెల్సీలు 2 నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. అదేవిధంగా 2 ఎమ్మెల్యేల టికెట్లు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉండే రజకుల చెరువులు కష్ట మీద ఆక్రమణ తొలగించి సర్వే చేయించాలని, రజకుల పిల్లలకు ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా మా ఓపెన్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు ఇవ్వాలని, ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజకులకు ఒక పంచాయతీ బోర్డు మెంబరు నామినేట్ చేయాలనే విషయంలో కూడా మేము కోరుకుంటున్నాము. అగ్రికల్చర్ మేనేజ్మెంట్ కంపెనీలో డైరెక్ట్గా నామినేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. రజకులకు సాంఘిక భద్రత కల్పించి రజకులకు రక్షణ చట్టం కల్పించాలనే విషయంలో కూడా మేము కోరుకుంటున్నాము. రజక వృత్తిదారులకు చెరువు లీజు మీద గవర్నమెంట్ జీవోలు అనుసరించి నగర ప్రాంతాల్లో చెరువులు, కాలువ ప్రాంతాల్లో చెరువుల వివరాలు చేతామని తెలిపి కనీసం ధర డివిజనల్ పంచాయతీ అధికారులు వెయ్యాలని కోరుకుంటున్నాము. అనేక గ్రామాల్లో రజకులకు చెరువులు వృద్ధి చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళ చెరువులకి గ్రామ పంచాయతీ తీర్మానం చేయలేదు. తీర్మానం చేయనందువల్ల రజకులు గ్రామ పంచాయతీకే నష్టం అవుతుంది. అదేవిధంగా రజక వృత్తిదారులు కూడా హక్కు లేకుండా ఉంటుంది. ఈ విషయంలో కూడా మేము మాట్లాడదలుచుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఈ నెల 26వ తారీఖు జరిగే మహాసభలో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి ఈరోజు జిల్లా రజక సంఘం ఆఫీసులో మాట్లాడతాం. ఈరోజు డివిజనల్ పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గారు కూడా రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, గ్రామాల్లో పరిస్థితి ఏంటి, అయితే అనేక గ్రామాల్లో లీజు ప్రతిపాదనలో పంపించగా చాలా ఇబ్బందులు పడుతున్నారు రజకులు. ఎందువల్లంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అప్సర్ ప్రైస్ డిఎల్పీ గారు చైర్మన్ కాబట్టి వారికి పంపించాలి. అనేక చోట్ల సుమారు 250-230 గ్రామాలు ఈ డివిజన్ పరిధిలో ఉన్నట్టుంది. అయితే కనీసం 35% చెరువులకి జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది. తక్కువ చెరువులకి ఇవ్వలేదు. అయితే నేను కాకమనేని భాస్కర్ గారు కలెక్టర్ గారు ఉంటుండగా కూడా నేను పంచాయతీకి వచ్చే ఆదాయం పోతుంది, తప్పనిసరిగా అన్ని గ్రామాలకి చెరువులు లీజు కట్టించుకోవాలి. కట్టించుకున్నట్లయితేనే రజక వృత్తిదారులకు హక్కు కలుగుతుందనే విషయం వారి దృష్టి కూడా నేను అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. ఈ హ్యాస్ ఇష్యూడ్ ఏ సర్టర్ టు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ కూడా ఆ డిఎల్పిఓస్కి, ఈఓఆర్డీకి, సెక్రటరీకి వెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో సహకారం జరగలేదు. ఈ విషయాన్ని కూడా మన చంద్రశేఖర్ గారు చెప్పాను డిఎల్పిఓ గారు. వారు తప్పనిసరిగా సహకారం చేసి ఏ గ్రామాలకు ఏ విధంగా చేయాలనే దాని మీద నేను చూస్తానని చెప్పారు. తప్పనిసరిగా అన్ని గ్రామాలకి చెరువులు వచ్చేటట్టు గ్రామ సంఘాలు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్టు, అయితే క్రమం తప్పకుండా ఉండాలనే విషయాన్ని కూడా డిపిఓ గారు సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ కూడా నేను తప్పనిసరిగా ఫాలో అవుతున్నందుకు మన డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ చంద్రశేఖర్ గారికి జిల్లా రజక సంఘం ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా రజక సంఘం అధ్యక్షుడు శ్రీ కట్లయ్య గారు నాకు ఆఫీస్కు వచ్చి కొన్ని సమస్యల మీద వివరించి ఉన్నారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా డివిజన్ పరిధిలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి గౌరవ కట్లయ్య గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే కొన్ని సంఘాల వారు రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉండటం వల్ల వారు నష్టపోతుండటం జరుగుతుంది. గ్రామ పంచాయతీ తీర్మానం నందు కూడా వారి యొక్క సంఘము పేరు పంచాయతీలో రాయకుండా
వాడికి చెరువు ఇచ్చానని చెప్పి వాడి దగ్గర అనాథరైజ్డ్గా డబ్బులు కట్టించుకొని సంఘం పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద అది తీసుకుంటూ జరుగుతుంది. అది ఇబ్బందికరమైన సమస్య. అది మంచి సమస్యను ఈరోజు గౌరవ కట్లయ్య గారు నా దృష్టికి తీసుకొచ్చారు. అవి కాకుండా ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిశీలన చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా కట్లయ్య గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.